నెల్లూరు జిల్లా మెదరమెట్లలో వచ్చే 3న సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు వచ్చిన ఆయన పలువురు నాయకులతో సమావేశమయ్యారు. 4.5 ఏళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలను సీఎం జగన్కు వివరిస్తారని ఆయన అన్నారు. నెల్లూరు, తిరుపతి, ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో చర్చించామన్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు 3 సిద్ధం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు. మెదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారని 2024 నుంచి 2029లో ఏమి చేయబోతున్నామో జగన్ వివరిస్తారని విజయసాయిరెడ్డి అన్నారు. అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 4వ మహాసభ మేదరమెట్లలో జరగబోతా ఉంది. ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు, ప్రకాశం పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు మొత్తం 21 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సమన్వయకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ అన్నటువంటిది నిన్న జరుపుకున్నాం. సిద్ధం కండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 4వ మహాసభ మేదరమెట్లలో జరగబోతా ఉంది. ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు, ప్రకాశం పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు మొత్తం 21 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సమన్వయకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ అన్నటువంటిది నిన్న జరుపుకున్నాం. సిద్ధం కండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 4వ మహాసభ మేదరమెట్లలో జరగబోతా ఉంది. ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు, ప్రకాశం పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు మొత్తం 21 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సమన్వయకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. పల్నాడు